నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. అరవ కామాక్షి. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియా అంతా కూడా మారుమ్రోగుతుంది. ఆమెకి సంబంధించిన 5 ఇళ్లను స్థానికులు కూలగొట్టేశారు. స్థానికులు ఎందుకు కూలగొట్టేశారు అంటే, గంజాయి స్మగ్లర్ ఇల్లుని మేము ఎలా ఉంచుతాము, పైగా ఆమె మర్డర్స్ చేపిస్తుంది అని అంటున్నారు. అసలేంటి అరవ కామాక్షి స్టోరీ అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, రీసెంట్ గా అంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా ఈ గంజాయి కేసులే విన్నాం. ఇప్పుడు కూడా మొన్న రీసెంట్ గా ఒక దగ్గర గంజాయి పట్టుకున్నారు. ఇప్పుడు గంజాయి డాన్ ఒక లేడీ, ఆ లేడీ ఒకరిని చంపించేయడం, ఆ తర్వాత ఏమో స్థానికులు ఇల్లు కూలగొట్టడం. ఏంటి సార్ అసలు ఇదంతా? మీకు నెల్లూరులో వార్తలకు ఎక్కిందండి ఈ మధ్య బాగా. ఎందుకంటే అవును సార్. ఉమ్. అంతకుముందు ఒక అరుణ అని ఒక ఆవిడ, లేడీ డాన్ అని అది ఇది పేపర్లలో గట్రా చూసాం మనం. ఉమ్. అలాగే ఆవిడకి బాగా కావాల్సిన వ్యక్తికి పెరోల్ కూడా ఇప్పించుకుంటే తర్వాత అది వివాదాస్పదమై అల్లరల్లరి అయిపోతే ఇమీడియట్ గా అతను బెయిల్ రద్దు చేసి మళ్ళీ తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. అంటే ఉమ్. కిరాయి హంతకులతోటి వీళ్ళు చెలరేగిపోయారు. వీళ్ళంతా కూడా యాంటీ ఉమ్. సోషల్ ఎలిమెంట్స్, ఉమ్. రౌడీయిజం, మత్తు పదార్థాల రవాణా, డ్రగ్ ఉమ్. ట్రాఫికింగ్ అనమాట, గంజాయి ఇలాంటివన్నీ. వీళ్ళంతా ఉమ్. కూడా ఎవడన్నా ఎదిరిస్తే ఆడిని వెంటనే పైకి పంపించేటివే. ఉమ్. మీకు గుర్తుందో లేదో, ఈ బ్యాచ్ అలాంటి బ్యాచ్ అంటే ఉమ్. అరుణ అన్న ఆవిడ ఆ, కిరాయి హంతకులు ఉంటారు, వాళ్ళతోటి అవును. వాళ్ళు పడని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు చంపించేసేవారు. అవును. అలాగే డాన్ నెంబర్ 2 ఈ అరవక కామాక్షి. కామాక్షి. ఆ. ఈవిడ ఇంచుమించుగా ఆవిడకేం తీసిపోకుండా ఈవిడ కూడా అలాగే తయారైంది, ఆ గ్యాంగులు మెయింటైన్ చేస్తా. ఉమ్. మీకు ఇక్కడ ఒక 2020లోనో 2021లోనో ఒక మర్డర్ జరిగింది నెల్లూరులో. ఉమ్. ఉమ్. వాసిరెడ్డి ఆవిడ, వాసిరెడ్డి అని ఒక సునీత గారని ఒక ఆవిడ, యాక్చువల్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి సానుభూతి పరురాలు ఆవిడ. వాళ్ళ ఉమ్. ఫ్యామిలీ అంతా చిన్న హోటల్ పెట్టుకుని ఉండేవారు అక్కడ. ఉమ్. వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటా, చారిటీ కార్యక్రమాలు చేస్తా, మంచి సోషల్ మీడియాలో మంచి పేరు ఉంది ఆవిడకి. ఉమ్. ఆ ఫ్యామిలీ భార్య భర్తలు ఇద్దరిని చంపేశారు. ఎందుకు అసలు సార్? ఎందుకు అలా జరిగిందో, ఎవరో ఏటనేటువంటిది ఇప్పటి వరకు కూడా అసలు అది ఐడెంటిఫై అవ్వలేదు. అప్పట్లో ఓకే. ఉన్న ఎస్పీ విజయరావు గారు మరి కేసు పరిష్కారం అయిపోయింది, అంత కూడా ఎవడో వచ్చి లొంగిపోయి నన్ను అరెస్ట్ చేసామని చెప్పారు, అక్కడతో కేసు ముగిసిపోయింది. అంటే ఈ ఉమ్. బ్యాచే. తర్వాత వీళ్ళు ఇంక చెలరేగిపోయారండి ఇష్టమైనట్టు. ఉమ్. జగన్మోహన్ రెడ్డి నాటిన ఈ విషపు విత్తనాలు ఉమ్. ఇవాళ మొక్కై మానే ఆ, కాయలు కాసేస్తుంది. ఆ ఉమ్. కాయలతో ఆ విషపు ఫలాలే వీళ్ళంతా. ఉమ్. ఇటీవల జరిగింది ఏంటంటే, సిపిఎం నాయకుడు పెంచలయ్య గారిని ఒక ఆయన ఈ గంజాయి రవాణా, ఈ స్మగ్లింగ్, వీళ్ళ అరాచకాలు ఆగడాల మీద ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు. చాలా గట్టిగా ఉమ్. వీళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళు ముందుగా హెచ్చరించి చంపేశారు ఆయన. ఉమ్. దాంతో జనం అందరూ తిరగబడి మొన్న పోలీసులు అరెస్ట్ చేశారు ఆవిడని. ఉమ్. ఆవిడ అలాగా కస్టడీలో ఉండగానే మొత్తం ఇళ్ళు 5, ఆవిడకి సంబంధించిన అనుచరుల ఇళ్ళు మొత్తం 5 వరకు కూల్చేశారు వెళ్ళి. అంటే ఉమ్. జనాగ్రహం ఎలా ఉంటుందంటే అండి, ఒక్కొక్కసారి చట్టము న్యాయము కూడా నివ్వెరపోతుంది అనమాట. ఈ వ్యవస్థలు కూడా దిగ్భ్రాంతికి గురవుతాయి జనాగ్రహం చూసి. ఉమ్. ఆ రకంగా మీకు జనాల నుంచి స్పందన ఉంటది. అదే మీకు నెల్లూరులో కనిపించింది. అంటే ఈ అరాచక శక్తుల్ని ఉమ్. ఈ వ్యవస్థలో చట్టం అదుపు చేయలేకపోతే, వాటిని పెట్టలేకపోతే కనుక ప్రజల చేతిలో తీసుకుంటే ఎలా ఉంటది అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ నెల్లూరులో. ఇది ఆ పరిస్థితి రానివ్వకుండా డిపార్ట్మెంట్లన్నీ కూడా ఈ జాగ్రత్త వహించాలండి. ఎందుకంటే మామూలుగానే గంజాయి బ్యాచ్లు అందరికీ నష్టమే. అంటే ఎవరైతే గంజాయి సేవించి అలాంటి అలరి చేస్తున్నారో ఆ కుటుంబాలు కూడా చాలా ఉమ్. తీరని వ్యాధి అండి వాళ్ళకి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా కుమిలిపోతూ ఉంటారు. బిడ్డలు అలా దారి తప్పేశారు ఎలాగని వాళ్ళకి తప్పక భరిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి దీన్ని పూర్తిగా కఠినాతి కఠినంగా అణిచేయాలి. అంతకు ఉమ్. మించి అసలు ఈ గంజాయి మూలం ఎక్కడ పండిస్తున్నారో అక్కడ అక్కడ పడాలి. ఇప్పటికే ఉమ్. ఆల్రెడీ ఆ పని చేయబట్టి కొంచెం అదుపులోకి వచ్చింది. అవును సార్. యాక్చువల్గా అదుపులో ఉందండి. అవును. రాష్ట్రంలో ఇంకా అక్కడక్కడ ఈ స్మెల్ కనపడుతుంది, కానీ అది కూడా ఈగల టీ మీద పెట్టి దాని ద్వారా వీళ్ళని ఏరి పాడేస్తారు. ఇప్పటికే ఉమ్. గంజాయి తోటలు పెంచి కూడా ఒరిస్సా నుంచి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి పూర్తిగా అయ్యో. అదుపు చేస్తే ఉమ్. ఒరిస్సా నుంచి వస్తుంది.
దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో రూపంలో ఎన్ని శతకోటి అపాయాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టు ఏదో దారి ఎంచుకుంటారు. ఏదో మరి రకంగా బయట, ఎందుకంటే డబ్బు, అక్కడ బోలెడంత అవును డబ్బు కనపడుతుంది. అవును దానికి బానిసలైన వాళ్ళు ఉన్నారు, డిమాండ్ ఉంటుంది. అవును ఆటోమేటిక్ గా ఆ వ్యాపారం సాగుతూ ఉంటుంది. దాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని వీళ్ళు అరికడతా ఉన్నారు. ఎక్కడికక్కడ దీనికి ప్రభుత్వం ఎలాగైతే గంజాయి తోటల్ని ఆ, లేకుండా చేయాలా, అరికట్టాలని ప్రయత్నం చేస్తుందో దాన్ని వినియోగించేగాడు కూడా ఆ పిల్లల తాలూకు తల్లిదండ్రులు అక్కడ కూడా మీకు అడ్డుకట్టేయగలగాలి. అప్పుడు ఏమవుద్దంటే తయారు చేసి కాడ అడ్డుకుంటారు, వినియోగించి కాడ అడ్డుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అది డిస్మాండిల్ అవుతుంది. ఆ పని చెయ్యాలి. పోలీసులు కూడా చిత్తశుద్ధితోటి భావి తరాలకి, భవిష్యత్ తరాలకి ఇబ్బంది రాకుండా, సమాజంలో లా అండ్ ఆర్డర్ కి ప్రాబ్లం రాకుండా, ఎందుకంటే ఈ గంజాయి మత్తులో వాళ్ళు చేసే పనులు దారుణమైన అత్యాచారాలు, దుర్మార్గాలు, హత్యలు, మానవ రకరకాలు, అసలు వాళ్ళు నేరాలు చేయడానికి ఎక్కడే వెనకాడరన్నమాట. ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. వాటి బారి నుంచి వీళ్ళు అరికడితే వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి పంపించి వాళ్ళు మార్చొచ్చు, ఏం పర్లేదు. కానీ దీని మీద కఠినంగా మాత్రం వ్యవహరించాలి. ఆ ప్రయత్నం సాగుతుంది. ఎవరైతే ఈ రౌడీ షీటర్లో, ఈ స్మగ్లింగ్ లో పాల్గొంటారో, నెల్లూరులో ఆ ప్రజలు తీసుకున్న నిర్ణయం మిగతా చోట్ల కూడా చేయాలి. ఎందుకంటే ఎవడైతే రౌడీ షీటర్ నుండి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తాడో అతనికి నిలువ నీడ లేకుండా చేయాలి ఫస్ట్. ఓకే ఎప్పుడైతే చట్టానికి దొరకం కదా, మనం పట్టుకుంటే తర్వాత చూసుకోవచ్చు, ఏదో పొంగతోటి చట్టంలో ఉన్న లొసుగుల ద్వారా బయటపడచ్చు అనుకునే వాళ్ళకి ఈ ప్రత్యక్ష కార్యాచరణ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ దారి దొరకదు. చచ్చినట్టు అన్ని ఆపేస్తారు. అన్ని ఆపేయాలని చెప్పాలి. ఆ రౌడీ షీటర్లు కూడా క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలి. నెల్లూరులో అదే పని చేశారు పోలీసులు. అందరూ పెరేడ్ చేయించారు. రౌడీ షీటర్లు అందరినీ అరెస్ట్ అదుపులో తీసుకుని ఒక పెరేడ్ చేయించి, మళ్ళా కనుక మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పాల్గొంటే కనుక, క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నా ఏం చేసినా మీకు మాత్రం తోలు తీసేస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో అందరూ ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులు అందరూ దీని మీద దృష్టి పెట్టి, సంఘ సంస్కర్తలు కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ, వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెడితే, ఎవరైనా ఇలా దృష్టి పెట్టి ముందుకు వచ్చిన వాళ్ళే వాళ్ళు చంపుతున్నారు కదా, అలాంటివి జరగకుండా కూడా కాపాడే పరిస్థితి ఉండాలి. ఈ ప్రభుత్వం దీని మీద గట్టిగా దృష్టి పెట్టింది కాబట్టి సక్సెస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.